డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొని ఏదో సాధించానని ఫీల్ అవుతున్నాడు. కానీ అంత సీన్ లేదక్కడ. తను ఎప్పుడూ అంటూ ఉంటాడు కదా! మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. నిజంగా చెప్తున్నాను. మేక్ అమెరికా గ్రేట్ ఎట్టకేలాగవుతది. డొనాల్డ్ ట్రంప్ మనతో చెస్ గేమ్ ఆడుతున్నాడు. తను ఆడే ఈ చెస్ గేమ్‌లో ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం. అసల ఏం జరిగిందో తెలియాలంటే ముందుగా ఈ వీడియో చూడండి. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, you agree with that? Well, they're $100,000 per year. So the whole $1,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visa. చూసారా? ట్రంప్ చేసింది అదే. అటు అమెరికాలో ఉన్న మన వాళ్ళ జీవితాలను, ఇటు మన భారతదేశంలో ఉన్న ఇంజినీర్ల యొక్క అమెరికా కళలను కూడా పూర్తిగా మార్చేశాడు. దాని ప్రకారం ఒక కంపెనీ మన భారతదేశం నుంచి ఎవరినైనా సరే H-1B వీసా మీదుగా తీసుకెళ్లాలంటే ఆ కంపెనీ దాదాపు $1,00,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇదివరకు ఇంత ఖర్చు ఉండేది కాదు. కొన్ని వేల డాలర్లు మాత్రమే ఉండేది. ట్రంప్ చేసిన ఈ పనికి అసలు ఉద్దేశం ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. అన్ని ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి. వాళ్ళని కాదని వేరే దేశం టెక్ ఉద్యోగస్తులను తీసుకోవడం ఆపాలి. ఇది ఒక రకంగా మీకు మా టాలెంట్ కావాలంటే ఇంత ఖర్చు పెట్టండి. ఇది అమెరికా చెప్పినట్లు. ఈ సంతకంతో ఇప్పటికే ఎన్నో పెద్ద కంపెనీలకి తలనొప్పి స్టార్ట్ అయింది. అయితే ఈ నిర్ణయం వల్ల మన భారతదేశానికి నష్టం. ముందుగా ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. సాధారణంగా మన భారతదేశంలో ఉన్న టాలెంటెడ్ పర్సన్స్, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ కూడా H-1B వీసాతోనే అమెరికాకి వెళ్తారు. ఇప్పుడు ఫీజులు పెరిగిపోవడం కారణంగా అక్కడున్న ఐటీ కంపెనీలు మన వాళ్ళని తీసుకోవడానికి వెనకడుగైతే వేస్తాయి. దీనివల్ల మన ఇండియాలో ఉన్న ఇంజనీర్లకు, ముఖ్యంగా ఐటీ ఇంజనీర్లకు అమెరికాలో ఉద్యోగం దొరకడం చాలా కష్టం అవుతుంది. రెండవది ఆర్థిక నష్టం. అక్కడ పనిచేస్తున్న మన వాళ్ళు ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు మన భారతదేశానికి పంపించడం అయితే జరుగుతుంది. అది మన ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఆ ఉద్యోగాలు కానీ తగ్గిపోతే ఆ డబ్బు కూడా మన దేశానికి రాదు. అటువంటప్పుడు అది మన ఆర్థిక వ్యవస్థకి పెద్ద దెబ్బ. డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఏదో సాధించానని ఫీల్ అవుతున్నాడు. కానీ అంత సీన్ లేదు అక్కడ. తను ఎప్పుడూ అంటూ ఉంటాడు కదా! మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. నిజంగా చెప్తున్నాను. మేక్ అమెరికా గ్రేట్ ఎట్టకేలాగవుతది. ఒకసారి ఊహించుకోండి. మన వాడు పనిచేసినట్టుగా అక్కడ యూఎస్‌లో సిటిజన్స్ పనిచేస్తారనుకున్నారా? అంత సీన్ లేదు. మన వాళ్ళలాగా రాత్రి పగలు కష్టపడరు. వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి రాదు. వాళ్ళ బుర్రలు మంద బుర్రలు. సాధారణంగా ఇండియా యొక్క స్వభావం ఏంటంటే సంక్షోభంలో